tell me whether you can access my screen or not. Please confirm. So na screen me andariki kanapadutunda. If it is visible, then we will start the session. Yes sir, visible. Okay, fine. See guys, so last session lo em cheppane evarikaina idea unda? See, last sessions ante we have 2 sessions completely avi kuda demo sessions lantive basic sessions. No class regarding S/4HANA. Yes, absolutely. See, last time we discussed about what is SAP, okay, and what is the scope of SAP in the market, okay. Then what is ERP? ఇవేమి అవసరం లేదు, just like ఒక idea కోసం. So what are the versions in SAP, okay, and then explained about career, salary, and etc. These things we discussed previous class. And after that, I explained what is HANA and what is S/4HANA. Okay, so and ఇవే కదా మనం లాస్ట్ టైం డిస్కస్ చేస్తుంది. వాట్ ఈస్ SAP, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ SAP ఇన్ ది మార్కెట్, వాట్ ఈస్ ERP, వాట్ ఆర్ ద వర్షన్స్ ఇన్ SAP, ఇవే కదా మనం డిస్కస్ చేసింది. ఇవన్నీ బేసిక్ స్టఫ్. ఓకే, ఇవన్నీ కూడా బేసిక్ స్టఫ్. సో ఈరోజు సెషన్లో నేను ఓకే SAP MM అంటే ఏంటి, SAP MM పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈరోజు డిస్కస్ చేస్తాను మీకు. ఓకే, సో లెట్ మీ షేర్ ద డాక్యుమెంట్ ఇన్ ది చాట్ బాక్స్. సో మీకు చాట్ బాక్స్లో అంటే చాట్లో మీకు ఏంటంటే కంప్లీట్గా ఏంటంటే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి, డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాట్లో వస్తాయండి, చాట్లో వస్తాయి. ఓకే, సో కాబట్టి చాట్లో మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఓకే, అండ్ see here the discussions about what is SAP. SAP is a German multinational software company. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ లాస్ట్ సెషన్లో డిస్కస్ చేసినాం. ఓకే, ఇవన్నీ అయిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే మనకి SAP కన్సల్టెంట్ కింద మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లాస్ టుమారో చెప్తాను. ఓకే, అలాగే ఈరోజు వాట్ ఈజ్ SAP అంటే ఏంటి అనేది కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దిస్ కాన్సెప్ట్, సో లెట్ మీ బ్రీఫ్ అబౌట్ హూ విల్ డూ దిస్ SAP MM మాడ్యూల్. సో మీకు ఒక డౌట్ ఉండొచ్చు, కన్ఫ్యూజన్ ఉండొచ్చు, సార్ నాకు అసలు ఈ మాడ్యూల్ సెట్ అవుతుందా లేదా అనేది చాలా మందికి కన్ఫ్యూజన్. సో ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ని మనం అవాయిడ్ చేద్దాం. సో ఆ కన్ఫ్యూజన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే, సో ఫస్ట్ మనం హూ విల్ లెర్న్ SAP MM మాడ్యూల్. SAP MM మాడ్యూల్ ఎవరు నేర్చుకోవచ్చు? సో ఎనీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీటెక్, ఎంటెక్, జాబ్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా SAP MM నేర్చుకోవచ్చు. SAP కన్సల్టెంట్స్, MM కన్సల్టెంట్స్ ఇంకా డెప్త్ నాలెడ్జ్ కావాలంటే ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. ఎండ్ యూజర్స్ అంటే మార్కెట్లో ఫైనాన్స్ చదువుకున్న వాళ్ళు, P2P, R2R, OTC ప్రాసెస్లో పనిచేసే వాళ్ళు, మేనేజర్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యారు. లాస్ట్ టైం దుబాయ్ నుంచి ఒక జనరల్ మేనేజర్ కూడా జాయిన్ అయ్యారు. అలాగే SAP MM వేర్ హౌస్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్, ఇవన్నీ వీళ్ళు ఎవరైతే కన్సల్టెంట్స్ ఉంటారో అంటే అదర్ దాన్ SAP MM కన్సల్టెంట్స్, అనలిస్టులు కూడా ఈ కోర్సుని జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే SAP లాజిస్టిక్ కన్సల్టెంట్స్, మేనేజర్స్ ఉన్న వాళ్ళు కూడా, అలాగే SAP S/4HANA MM కన్సల్టెంట్స్, మేనేజర్స్, ఎండ్ యూజర్స్, అలాగే న్యూబీస్, బిగినర్స్ ఎవరైతే ఉంటారో SAP నేర్చుకోవాలి అని చెప్పి తపన ఉంటుందో దే కెన్ డైరెక్ట్లీ స్విచ్ టు SAP. స్టోర్ మేనేజర్స్, ఇన్వెంటరీ మేనేజర్స్, అలాగే SAP SRM, SCM, అలాగే EW కన్సల్టెంట్స్, ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ మీద ఉన్న కన్సల్టెంట్స్, లేదా టెక్నాలజీ కన్సల్టెంట్స్ అంటే మార్కెట్లో SDMM లేదా ABAP కన్సల్టెంట్స్ కూడా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు అనమాట. అలాగే SAP ERP ప్రొఫెషనల్స్ అంటే నాట్ ఓన్లీ SAP, అదర్ లైక్ అదర్ ERPs లైక్ Oracle, అలాగే JD Edwards, మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, అందులో ఉన్న వాళ్ళు SAP MMలోకి కన్వర్ట్ అవ్వచ్చు. ఓకే, SAP స్పెషలిస్ట్లు, సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ ఆన్ SME ఇన్ డిఫరెంట్ మాడ్యూల్స్లో ఉన్నవాళ్ళు, సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మీద ఐడియా ఉన్నవాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. కాబట్టి మీకు
మీకు నాకు తెలిసి ఈ కేటగిరీలో మీరుంటే డెఫినెట్లీ యూ కెన్ స్విచ్ టు దిస్ కోర్స్, నో డౌట్ ఎట్ ఆల్. సో ఈ కోర్సులోకి స్విచ్ అవ్వాలి అంటే సో మినిమం క్వాలిఫికేషన్స్ ఇవి అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి సో ఎన్ని డిగ్రీ ఉంటే చాలు ఈ కోర్స్ నేర్చుకోవడానికి మార్కెట్లో, ఓకేనా? అలాగే మనకి నా క్వశ్చన్, మనకి అసలు ఈ లాజిస్టిక్స్ అంటే ఏంటి, సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి తెలుసుకున్న తర్వాత అప్పుడు నేను మీకు ఎస్ఏపి ఎంఎం గురించి చెప్పాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ఏపి ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. సో ఈసీసీ వర్షన్లో దీన్ని ఎస్ఏపి ఎంఎం అంటాం అనమాట. ఎస్ఏపి ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్. సో ఎస్ఏపి ఎంఎం అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అనమాట, మెటీరియల్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇక్కడ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కోర్ ఫంక్షనాలిటీ ఇన్ ఎస్ఏపి ఈసీసీ దట్ డ్రైవ్స్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ ఆపరేషన్స్. ఓకే, ఎస్ఏపి ఎంఎం మోడల్ ఏదైతే ఉందో సో ఇది లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ ఆపరేషన్స్ ని డ్రైవ్ చేస్తుంది. అంటే సింపుల్ గా ఎస్ఏపి ఎంఎం ఇస్ పార్ట్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ ఆపరేషన్స్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇట్స్ పర్పస్ ఈస్ టు మేనేజ్ ప్రాసెస్ such as purchasing, goods receiving, material storage, consumption based planning and inventory. అంటే సింపుల్ గా మాట్లాడితే ఎస్ఏపి ఎంఎం మోడల్ ఏదైతే ఉందో పర్చేస్ చేయడం ఎలా, మనం వెండార్ దగ్గర నుంచి అంటే సప్లయర్ దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకోవడం ఎలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు కంపెనీ అన్న తర్వాత మెటీరియల్స్ ని కొంటా ఉంటుంది, అవునా కదా? సో కంపెనీ అన్న తర్వాత మెటీరియల్స్ కొంటా ఉంటుంది. సో దానికి వెండార్స్ ఉంటారు, ఇంటర్నల్ వెండార్స్ ఉంటారు, ఎక్స్టర్నల్ వెండార్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మెటీరియల్ కొంటుంది. సో అలాంటప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకోవడం ఎలా, అలాగే ఇన్వెంటరీని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, అలాగే మెటీరియల్ స్టోరేజ్ ఎలా చేసుకోవాలి, అలాగే కన్జంప్షన్ బేస్డ్ ప్లానింగ్ అంటే దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, సో యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆర్డర్ ఇవ్వాలి. సో ఇలాంటివన్నీ కూడా అంటే ఇంక్లూడింగ్ ఇన్వెంటరీ కూడా పార్ట్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్. ఓకే, సో మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది ఈజ్ ద ఫంక్షనాలిటీ ఇన్ ఎస్ఏపి ఈసీసీ అనమాట. సో ఇట్ కంటైన్స్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ ఆపరేషన్స్ అన్నమాట. సింపుల్ చెప్పాలంటే సో ఇట్ పర్చేసింగ్, గూడ్స్ రిసిట్, అలాగే మెటీరియల్ స్టోరేజ్, అలాగే కన్జంప్షన్ బేస్డ్ ప్లానింగ్ అండ్ ఇన్వెంటరీ, ఇవి మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన ఫంక్షనాలిటీ. సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చేసింది కదా. సో మెటీరియల్ మేనేజ్మెంట్ ఈస్ ద కోర్ ఫంక్షనాలిటీ ఇన్ ఎస్ఏపి ఈసీసీ దట్ డ్రైవ్స్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ ఆపరేషన్స్. సో ఇట్ పర్పస్ ఈస్ మేనేజ్ ప్రాసెస్ సచ్ as పర్చేసింగ్, goods receiving, material storage, consumption based planning and inventory. Okay, so now what is so ikkada ఏంటంటే మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది ఏం డీల్ చేస్తుంది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ డీల్ చేస్తుంది. ఓకే, పర్చేసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీల్ చేస్తుంది. గూడ్స్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి అండ్ ఎలా స్టోరేజ్ చేసుకోవాలి, ఎలా యూస్ చేసుకోవాలి, కన్జంప్షన్ ఎలా చేసుకోవాలి, కన్జంప్షన్ బేస్డ్ ప్లానింగ్ అంటే మళ్ళీ ఎలా ఆర్డర్ ఇవ్వాలి. సో ఈ ప్రాసెసింగ్ అంతా కూడా ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ లో ఉంటుందండి, సింపుల్ గా మాట్లాడుకుంటే. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే మనకి వాట్ ఈస్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇక్కడ నేను చెప్పాను ఇక్కడ. సో మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది ఈసీసీ డ్రైవ్స్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ ఆపరేషన్స్. కాబట్టి ఇది మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది లాజిస్టిక్స్ సప్లై చైన్ మేనేజ్మెంట్ డ్రైవ్ చేస్తుంది మనకి, అంటే ఇంక్లూడెడ్ అనమాట. సో ఇందులో వాట్ ఈస్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. సో లాజిస్టిక్స్ అంటే కన్ఫామ్ గా ఏంటంటే మేనేజ్మెంట్ బిజినెస్ ఆపరేషన్స్ అనేవి దీంట్లో ఉంటాయి. లాజిస్టిక్స్ లో మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్ అంటే ఏం చెప్తాం మనం, కొనటం, అక్విజిషన్ అంటే కొనటం, స్టోరేజ్ చేయటం, ట్రాన్స్పోర్టేషన్ చేయటం, డెలివరీ ఆఫ్ గూడ్స్ అలాంగ్ విత్ సప్లై చైన్. అంటే సింపుల్ గా చెప్పాలంటే సో మనకి మెటీరియల్ ని కొనటము, స్టోరేజ్ చేసుకోవడం, ప్రిజర్వ్ చేసుకోవడం, ట్రాన్స్పోర్టేషన్ అంటే డెలివరీ గూడ్స్ ని ఇష్యూ చేయటము, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చేయటం, గూడ్స్ ని డెలివరీ చేయటం, ఇవన్నీ పార్ట్ ఆఫ్ లాజిస్టిక్స్ లో పార్ట్ అనమాట. చూసుకోండి పాయింట్స్: అక్విజిషన్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ డెలివరీ ఆఫ్ ది గూడ్స్. సో ఇవి సో లాజిస్టిక్స్ అంటాం ఇది. అలాగే సప్లై చైన్ అని ఇక్కడే ఉంది. అంటే ఏంటి, రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కి సప్లై చేయటం, నెట్వర్క్ ఆఫ్ రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ట్రాన్స్పోర్టర్స్, స్టోరేజ్ ఫెసిలిటీస్ అండ్ సప్లయర్స్ దట్ కొలాబరేట్ ఇన్ ది సేల్, డెలివరీ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ది పర్టికులర్ ప్రోడక్ట్.
సో కాబట్టి సప్లై చైన్ అంటే నెట్వర్క్ అని. నెట్వర్క్ ఏ నెట్వర్క్? రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ట్రాన్స్పోర్టర్స్, సో స్టోరేజ్ ఫెసిలిటీస్, సప్లయర్స్. ఓకే, సో వీళ్ళకి ఏం చేస్తాం మనం? గూడ్స్ ని సేల్ చేస్తాము, డెలివరీ చేస్తాము, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇస్తూ ఉంటాం. సో వీళ్ళందరినీ సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటారు. లాజిస్టిక్స్ లో కొనటము, స్టోరేజ్ చేసుకోవడం, ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవడం, డెలివరీ ఆఫ్ గూడ్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా డిఫరెన్స్ బిట్వీన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ అని. సో అంటే లాజిస్టిక్స్ ఇన్ ఎస్ఏపి ఫాలోస్ మూమెంట్ ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్ టు కన్జ్యూమర్ కి ఎలా చేయాలి అనేది లాజిస్టిక్స్ చెప్తుంది అనమాట. సో కంపెనీస్ ఆర్ కాన్స్టెంట్లీ లుకింగ్ ఫర్ వేస్ టు evolve their software easier and faster use. MM is a major component of logistics, consists of 3 different flows that are vital to supply chain. This follows material, information and financial. So material management మనకి ఏదైతే ఉందో, సో ఇట్స్ a component of logistics అన్నమాట. It's a component of logistics and consists of 3 different flows ఉన్నాయి దీంట్లో. సో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి: మెటీరియల్, ఇన్ఫర్మేషన్ అండ్ ఫైనాన్షియల్ అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే మెటీరియల్ సంబంధించి ప్లానింగ్, కంట్రోలింగ్ అంతా కూడా మెటీరియల్ మేనేజ్మెంట్. అంటే మెటీరియల్ ఎంత కావాలి, క్వాంటిటీ ఎంత కావాలి, ఓకే, ఎంత గూడ్స్ ఇష్యూ చేయాలి, సో ఇలాంటివన్నీ ప్లానింగ్ అనమాట. ప్లానింగ్ వచ్చేటప్పటికి మనకి వేరే మోడల్ కూడా ఉంది. మెటీరియల్ సంబంధించి ప్లానింగ్ వచ్చేటప్పుడు ఎంఆర్పి ప్లానింగ్ వస్తే పీపీ మోడల్ కూడా ఉంది, ప్రొడక్షన్ ప్లానింగ్ అనమాట. సో ఇప్పుడు ఇది ఒక ఐడియా మీకు. సో లాజిస్టిక్స్ అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఇది ఓవరాల్ గా. సో లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్ లో పాయింట్స్ ఏంటంటే అక్విజిషన్, స్టోరేజ్, ట్రాన్స్పోర్టేషన్, డెలివరీ ఆఫ్ గూడ్స్. ఓకేనా? సప్లై చైన్ అంటే ఎవరు? రీటైలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ట్రాన్స్పోర్టర్స్, స్టోరేజ్ ఫెసిలిటీస్ అని అర్థం. ఓకే, సో సింపుల్ గా మాట్లాడుకుంటే మనకి, సో లాజిస్టిక్స్ ఏంటంటే గూడ్స్ మూమెంట్, అంటే మెటీరియల్ కొన్న కాడి నుంచి కన్జ్యూమర్ కి వెళ్ళే దాకా అంతా కూడా మనకి లాజిస్టిక్స్ అనమాట. అక్కడి నుంచి ఎలా వెళ్తుంది కన్జ్యూమర్స్ కి, రిటైలర్స్ ద్వారా, డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా, ఇదంతా కూడా సప్లై చైన్ లో పార్ట్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మెటీరియల్ లో 3 ఇంపార్టెంట్ ఫ్లోస్ ఉన్నాయి. ఒకటి మెటీరియల్, ఇన్ఫర్మేషన్ అండ్ ఫైనాన్షియల్ అని గుర్తుపెట్టుకోండి. సో ఎస్ఏపి ఎంఎం లో సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఓకే, ఎస్ఏపి ఎంఎం లో మనకి సబ్ మాడ్యూల్స్ ఉన్నాయి అనమాట. ఎస్ఏపి ఎంఎం లో సబ్ మాడ్యూల్స్: మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ మేనేజ్మెంట్, మాస్టర్ డేటా మేనేజ్మెంట్ అండ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అండ్ ఇన్వాయిస్ వెరిఫికేషన్. సో ఎస్ఏపి ఎంఎం లో మనకి సబ్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి. Material management is a submodule. Inventory management. మాస్టర్ డేటా మేనేజ్మెంట్ అంటే మాస్టర్ డేటా మనకు ఉంటుంది. ఇందులో మాస్టర్ డేటా అంటే ఏంటో కూడా మీరు డిస్కస్ చేస్తాం రానున్న రోజులు. మాస్టర్ డేటా మేనేజ్మెంట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, ఒకటి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఎంఆర్పి మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఓకే. అలాగే ఇన్వాయిస్ వెరిఫికేషన్, సో ఇవన్నీ కూడా మనకి ఎస్ఏపి ఎంఎం లో ఉన్న సబ్ మాడ్యూల్స్ ఏంటి. సో ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, ఓకే, ఇట్లా పెట్టండి ప్లీజ్. సో ఇవన్నిటిని మనం ఎస్ఏపి ఎంఎం లో సబ్ మాడ్యూల్స్ అంటారు అనమాట. సబ్ మాడ్యూల్స్ చదువుకోండి. ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, మాస్టర్ డేటా మేనేజ్మెంట్, మాస్టర్ డేటా అంటే ఏంటి అనేది కూడా నెక్స్ట్ క్లాసెస్ లో చెప్తాం. ఏంటిదండి?
డిస్ప్లే అవ్వట్లేదా? సో అందరికీ స్క్రీన్ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. అంటే లాజిస్టిక్ చూపిస్తున్నారు కదా, అదే ఉంది, అలా ఉండిపోయింది, లేదు. ఓకే, మిగతా వాళ్ళకి హలో ఎవరైనా చెప్పండి, అందరికి స్క్రీన్ కనపడుతుందా? ఎస్ సార్ కనపడుతుంది. ఓకే, సో అందరికీ విజిబుల్ అండి. నాగేశ్వరం మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి, ఓకేనా? సో నాగేశ్వరం మీ నెట్వర్క్ చెక్ చేసుకోండి, మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఓకే, నెట్వర్క్ చెక్ చేసుకోండి, రీజాయిన్ అవ్వండి. సో SAP MM లో ఉన్న సబ్ మాడ్యూల్స్ ఏంటి? మెటీరియల్ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, మాస్టర్ డేటా మేనేజ్మెంట్, MRP మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఇన్వాయిస్ వెరిఫికేషన్. సో ఇవన్నీ SAP MM లో ఉన్న సబ్ మాడ్యూల్స్. ఓకే, సో ఇవన్నీ కూడా SAP MM లో ఉన్న సబ్ మాడ్యూల్స్ కింద మనం చెప్తాం. ఓకే, సో ఇప్పుడు మీకు బేసిక్గా ఏంటంటే అసలు మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ దేనికి, వై మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్, MM మాడ్యూల్ దేనికి అనే కన్ఫ్యూజన్ మీకు ఉండొచ్చు. ఓకే, సో మెటీరియల్ మేనేజ్మెంట్ మాడ్యూల్ అసలు ఎందుకు అంటే ఏంటంటే, సో మనకి సప్లై చైన్ అంటే కస్టమర్కి అమ్మేటప్పుడు షార్టేజ్ అనేది ఉండకూడదండి. మన దగ్గర గూడ్స్ ఏమైతే ఉంటాయో అవి నో షార్టేజ్ అనేది ఉండకూడదు. నో షార్టేజ్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ ఎనీ గ్యాప్స్ ఇన్ ది సప్లై చైన్ ప్రాసెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. అంటే రీటైలర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ కన్స్యూమర్కి కానీ పంపిస్తాం కదా, సో అందులో ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఎటువంటి షార్టేజ్ అనేది ఉండకూడదు. మెటీరియల్ మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఎన్ష్యూర్స్ నో షార్టేజ్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ గ్యాప్స్ ఇన్ సప్లై చైన్ ప్రాసెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. సింపుల్గా మాట్లాడితే ఏంటంటే, సో మెటీరియల్ మన దగ్గర ఇన్ టైంలో మనం రైట్ టైంలో కస్టమర్కి డెలివర్ చేయగలగాలి. అదే మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో SAP MM స్పీడ్ అప్ ద ప్రొక్యూర్మెంట్ అంటే కొనటం, వెండర్ దగ్గర నుంచి కొనటం, అవన్నీ ప్రాసెస్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ స్పీడప్ చేస్తుంది. అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ మేకింగ్ బిజినెస్ రన్ స్మూత్లీ విత్ కంప్లీట్ టైమ్ అండ్ కాస్ట్ ఎఫిషియన్సీ. అంటే సో మన టైంలో కాస్ట్ ఎఫిషియన్సీ, తక్కువ టైంలోనే మనం దీన్ని ఉపయోగించుకుంటున్నాం. SAP MM స్పీడ్ అప్ ప్రొక్యూర్మెంట్ అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్. ఒక బిజినెస్ స్మూత్గా రన్ అవ్వాలి అంటే ఫస్ట్ మన దగ్గర మెటీరియల్ అనేది షార్టేజ్ అవ్వకుండా ఉండకూడదు. అండ్ షార్టేజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం వెండర్ దగ్గర నుంచి ఇన్ టైంలో మెటీరియల్స్ కొనుక్కోవాలి అండ్ దాన్ని ఫినిష్డ్ ప్రోడక్ట్ కింద మార్చుకోవాలి, ఫైనల్గా కస్టమర్కి డెలివర్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్ డీల్స్ ద మేనేజింగ్ మెటీరియల్స్. అంటే మెటీరియల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? డీల్స్ ద మేనేజింగ్ మెటీరియల్స్ అండ్ రిసోర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. ఓకే, సో యాక్సలరేటింగ్ ప్రొడక్టివిటీ అండ్ రిడక్షన్ ఆఫ్ ది కాస్ట్. అంటే ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ మూలంగా మనం కాస్ట్ని అంటే మెటీరియల్కి అయ్యే కాస్ట్ని తగ్గించుకోవచ్చు, ఎందుకంటే దీన్ని యూటిలైజేషన్ ప్రాపర్గా చేసుకుంటే తగ్గించుకోవచ్చు అనేది ఇక్కడ చెప్తుంది అనమాట. ఓకే, సో ఈ మెటీరియల్ మేనేజ్మెంట్లో ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఉంటుంది, మాస్టర్ డేటా మేనేజ్మెంట్ ఉంటుంది, అలాగే వాల్యుయేషన్ ఆఫ్ ది మెటీరియల్ ఉంటుంది, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఉంటుంది, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఉంటుంది. ఇవి మెయిన్ అనమాట. సో ఇట్ డీల్స్ ద ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్, మాస్టర్ డేటా. సో మాస్టర్ డేటా అంటే మెటీరియల్ మాస్టర్, వెండర్ మాస్టర్ మెయిన్ అనమాట. సో అలాగే వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్కి వాల్యుయేషన్ ఎంత, సో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రైస్ ఉన్నాయి, మూవింగ్ యావరేజ్ ప్రైస్, స్టాండర్డ్ ప్రైస్, ఇలా మెటీరియల్ వాల్యుయేషన్ చేస్తాం. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎంత, ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎట్లా, ఇన్వాయిస్ వెరిఫికేషన్ ఎట్లా, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, ఇవన్నీ. సో వీడియోని ఆఫ్లో పెట్టుకోవాలి. వెంకటేశ్వరరావు వీడియో, కీప్ యువర్ వీడియో ఆఫ్. సో ఇవన్నీ కూడా ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ అనేది డీల్ చేస్తుంది. ఓకే, సో మెటీరియల్ మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ టు ఇన్ష్యూర్ నో షార్టేజ్ ఆఫ్ మెటీరియల్. షార్టేజ్ ఉండకూడదు సప్లై చైన్ మేనేజ్మెంట్లో. అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే స్పీడ్ అప్ ద ప్రొక్యూర్మెంట్ని స్పీడప్ చేస్తుంది. అండ్ బిజినెస్ చాలా రన్గా స్మూత్ వేలో అవ్వాలంటే ఏం చేయాలో చెప్తుంది. అలాగే రిడక్షన్ ఇన్ కాస్ట్ ఎలా తగ్గించుకోవాలి అనేది కూడా చూస్తుంది. అలాగే మనకి ఇది సో మెటీరియల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, సో మనం చూసినట్లయితే ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ మేనేజ్మెంట్, మాస్టర్ డేటా మేనేజ్మెంట్, అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్, అలాగే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్, అలాగే ఇన్వాయిస్ వెరిఫికేషన్, ఇవన్నీ కూడా SAP MM లో సబ్ మాడ్యూల్స్ అనమాట. ఓకే, సో ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ మూలంగా ఇంపార్టెన్స్ ఏంటి, వాట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్? ఒకటి, లేబర్ టైంని తగ్గించుకోవచ్చు అనమాట. సో మెటీరియల్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా మనం కాపాడుకోవచ్చు. స్మూత్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్ స్మూత్ ఫ్లోలో జరుగుతుంది.
అలాగే ఈజియర్ ప్రొడక్షన్ కంట్రోల్, ప్రొడక్షన్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, కాస్ట్ని తగ్గించుకోవచ్చు, ఇన్వెంటరీ కంట్రోల్ చేసుకోవచ్చు, మన దగ్గర ఉన్న మెటీరియల్, లేబర్ అన్నిటిని ప్రాపర్గా రిసోర్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి అంటే ప్లాంట్ యొక్క కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి మెటల్ మేనేజ్మెంట్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట. ఓకే, సో కాబట్టి ఒకటి కాస్ట్ రిడ్యూసింగ్ డివైస్, ఇంప్రూవ్ ప్రొడక్షన్ కెపాసిటీ ఆఫ్ ప్లాంట్స్, సేవింగ్ లేబర్ టైమ్, ఓకే, ఇన్వెంటరీ అండ్ స్టోరేజ్ స్పేస్, reduction in damage to material, smooth flow of production, easier production control, reduced employee, so better utilization of resource, inventory control. So ఇవన్నీ కూడా మనకి మెటీరియల్ మేనేజ్మెంట్ యొక్క మెయిన్ లక్షణాలు. ఓకే, గ్రేటర్ ప్రామిస్ యాజ్ ఎ కాస్ట్ రిడక్షన్ డివైస్, సేవింగ్ లాట్ ఆఫ్ లేబర్, రిడక్షన్ ఇన్వెంటరీ అండ్ స్టోరేజ్ స్పేస్, రిడక్షన్ ఇన్ డామేజ్ ఆఫ్ మెటీరియల్, స్మూత్ ఫ్లో ఆఫ్ ప్రొడక్షన్, ఈజియర్ ప్రొడక్షన్ కంట్రోల్, ఇవన్నీ కూడా మెటీరియల్ మేనేజ్మెంట్ యొక్క మెయిన్ క్వాలిటీస్ అన్నమాట. ఓకే, సో అలాగే మనకి జనరల్గా ఏంటంటే ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ టాపిక్ మీకు సింపుల్గా చెప్పాలి అంటే రానున్న రోజుల్లో మనం ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నాము అంటే మెయిన్ టాపిక్స్ మనకు వచ్చేటప్పటికి సో ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే కొనటం ఎలా, పర్చేస్ చేయటం ఎలా. సో ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అంటే వెండర్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్ చేయటం ఎలా అంటే ఏంటి, ఎలా ప్రొక్యూర్ చేస్తాం, వెండర్ దగ్గర పర్చేజ్ రిక్వెషన్ ఏంటి, పర్చేజ్ ఆర్డర్ ఏంటి, గూడ్స్ రిసిప్ట్ ఇన్వాయిస్ వెరిఫికేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ప్రొక్యూర్మెంట్ ఎలా చేస్తాం, మెటీరియల్స్ ఎలా ప్రొక్యూర్ చేస్తాం, ఎలా కొంటాం. అలాగే మాస్టర్ డేటాస్ ఉంటాయి మనకి, మెటీరియల్ మాస్టర్ అని, వెండర్ మాస్టర్ అని, సర్వీస్ మాస్టర్ అని. ఓకే, సో పర్చేజ్ ఇన్ఫో రికార్డ్స్ అని. ఓకే, ఇలా మనకి చాలా రకాలైన మాస్టర్ డేటా SAP MM లో ఉన్నాయి. సో ఈ మాస్టర్ డేటాలు ఏంటి అనే దాని గురించి మాస్టర్, వెండర్ మాస్టర్, సో వీటి గురించి కూడా రాను GL మాస్టర్. ఓకే, పర్చేజ్ మాస్టర్ డేటాస్ మీకు చూపించాలంటే మీకు సిస్టంలో చూపిస్తాను మీకు డైరెక్ట్గా, ఇన్ఫో రికార్డ్స్ అని, సర్వీస్ రికార్డ్స్ అని, ఇలా చాలా ఉన్నాయి మనకి మాస్టర్ డేటాస్. ఓకే, వాటి గురించి మనం నేర్చుకుంటాము. అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి నేర్చుకుంటాము, ఇన్వాయిస్ వెరిఫికేషన్ గురించి నేర్చుకుంటాము, అలాగే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ గురించి కూడా మనం నేర్చుకుంటామండి. అంటే ఏంటి, సో ఈ SAP MM మాడ్యూల్లో మనకి సో మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్, అకౌంట్ డిటర్మినేషన్, వాల్యుయేషన్ ఆఫ్ మెటీరియల్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లాన్, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సో ఈ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ బాగా. ఓకే, అండ్ మెటీరియల్ మేనేజ్మెంట్ ఎందుకు అంటే సప్లై చైన్ ప్రాసెస్లో ఎటువంటి షార్టేజ్ అంటే మనం గూడ్స్ని కన్జ్యూమర్కి ఫైనల్గా ఏంటి రీటైలర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి మెటీరియల్ పంపిస్తూ ఉంటాం. అలాంటప్పుడు మన దగ్గర పర్టికులర్ గూడ్స్ ఉండాలి, అంతేగాని షార్టేజ్ అయి ఉండకూడదు. అండ్ ఇన్ టైంలో రైట్ క్వాంటిటీని రైట్ టైంలో మనం పంపించగలగాలి. సో అదే ఈ మెటీరియల్ మేనేజ్మెంట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా. ఓకేనా, సో కాబట్టి దీంట్లో ఇంక్లూడింగ్ ప్లానింగ్ అంటే మెటీరియల్ ప్లానింగ్ చేస్తాం. మెటీరియల్ ప్లానింగ్ అంటే SAP PP మాడ్యూల్లోకి వెళ్తుంది. ఓకే, పర్చేసింగ్, ఇన్వాయిస్ వెరిఫికేషన్, గూడ్స్ రిసిప్ట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఇవంతా మెటీరియల్ మేనేజ్మెంట్ సబ్ మాడ్యూల్సే. కానీ ప్లానింగ్ వచ్చేటప్పటికి SAP PP మాడ్యూల్లోకి వెళ్తుంది, అలాగే MM మాడ్యూల్ అంటే రెండు ఇంటిగ్రేట్ అనమాట. ఓకే, సో అలాగే ఏంటి మెటీరియల్ ఈ MRP ఏదైతే ఉందో ఇది సగం SAP PP మాడ్యూల్ది, అలాగే సగం ఏంటంటే SAP MM మాడ్యూల్తో ఇంటిగ్రేషన్. ఈ MRP ప్లానింగ్ అంటే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఏదైతే ఉందో. ఓకే, సో ఇవి మనకి డిస్కషన్లో పార్ట్ అనమాట. సో ఇప్పుడు మీకు జనరల్గా ఒక ఐడియా ఇస్తాను మీకు, ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రేపొద్దున రియల్ టైంలో ఏం చేస్తారు. రేపొద్దున క్లాస్ మీకు పెద్ద క్లాస్. ఓకే, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కంప్లీట్ డీటెయిల్స్ రేపొద్దున క్లాస్. సో ఈ క్లాస్లో ఏంటంటే ఓవరాల్ ఐడియా, సో వాట్ ఈజ్ SAP MM అంటే ఏంటి అని అడిగితే జస్ట్ మీకు ఒక నాలెడ్జ్ ఉండాలి కదా బేసిక్గా. దానికోసం లాజిస్టిక్స్ అంటే ఏంటి, సప్లై చైన్ అంటే ఏంటి, సో ఇవి జస్ట్ లైక్ ఒక ఐడియా ఉంటే వీ కెన్ స్టార్ట్ అప్ దిస్ సెషన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్లాసెస్ నుంచి మీకు అన్నీ కూడా ఇంకా ఇంపార్టెంటే. ఓకే, సర్వర్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు చార్ట్లో పెడతాము, వెంటనే కాంటాక్ట్ అవ్వాలి. ఓకే, సో మీకు ఫర్దర్గా ఇక్కడ నేను 2 నెంబర్లు ఇస్తున్నాను. ఒకటి SAP MM సర్వర్ తీసుకోవాలి అర్జెంటుగా, ఎందుకంటే నెక్స్ట్ నుంచి మన క్లాసెస్ అన్నీ కూడా SAP MM సర్వర్లోనే ఉంటాయి. ఓకే, అట్లాగే ఇక్కడ నేను 2 నెంబర్లు ఇస్తున్నాను, కాదర్ సార్, బాబ్జీ సార్, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇంటరాక్షన్ లేకుండా గ్రూప్లో కంటిన్యూ అవుతారు. సో లేకపోతే మళ్ళీ వాళ్ళు అడ్మిన్స్ సో గ్రూప్లో నుంచి మళ్ళీ రిమూవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ పేమెంట్ ఎవరైతే చేశారో వాళ్ళు చాను SK ఇన్ఫోటెక్ ఇక్కడ కనబడుతుంది కదా, దీనికి మీ స్క్రీన్ షాట్ అనేది పంపించాలి చార్ట్లో. సో మా టీం ఆడిట్ చేస్తారు. ఓకే,
సో కాబట్టి ఇవి మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. సో బేసిక్గా ఇవి ఈ రిక్వైర్మెంట్స్ అనమాట. ఓకేనా? రైట్. సో ఓవరాల్గా మనకి ఎస్ఏపి ఎంఎంలో సో జనరల్గా బేసిక్ స్కిల్ సెట్ ఇది. సో ఫస్ట్ మీరు ఏం తెలుసుకోవాలంటే ఎస్ఏపి ఎంఎం సంబంధించి కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఎంఎం కన్సల్టెంట్ మీరు అంటే మీకు ఐటీ నాలెడ్జ్ విపరీతంగా ఉండాలి. ఓకే. సో ఎండ్ యూజర్ నాలెడ్జ్తో పాటు ఐటీ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఎండ్ యూజర్ నాలెడ్జ్ అంటే ఏంటి సార్ అంటే ఏం లేదు, మీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి, మెటీరియల్ మేనేజ్మెంట్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఇన్వాయిస్ వెరిఫికేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఓకే. సో ఎంఆర్పి మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఈ ఆస్పెక్ట్స్ మీద మీరు నాలెడ్జ్ ఉన్నట్లయితే సో నెక్స్ట్ మీకు ఏంటంటే కాన్ఫిగరేషన్స్ మీద అంటే ఐటీ స్కిల్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే ఎస్ఏపి ఎంఎం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఎస్ఏపి ఎండ్ యూజర్ అంటే నేర్చుకోవాలని మేము నేర్పిస్తాము. నేర్చుకున్న ఈ నాలెడ్జ్ మీకు కావాలి అంటే రేపు పొద్దున్న జాబ్లోకి వెళ్తే ఈ నాలెడ్జ్ ఉండాలి. సో ఎస్ఏపి ఎండ్ యూజర్ ఎంఎం ఎండ్ యూజర్ నాలెడ్జ్ ఉండాలి. సో ఎస్ఏపి ఎంఎం ఎండ్ యూజర్ నాలెడ్జ్ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఎస్ఏపి ఎంఎం కన్సల్టింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలి. నాలెడ్జ్ కాదు, ఎక్స్పీరియన్స్. సో మీరు సమ్ ఎక్స్పీరియన్స్ 4+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మీకు కన్సల్టింగ్ మీద నాలెడ్జ్ లేకపోతే మీకు కష్టం అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి మీకు కన్సల్టింగ్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. అట్ ది సేమ్ టైం దీని మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. మీకు నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని సపోర్ట్ ప్రాజెక్ట్స్ ఇలా మీకు ప్రాజెక్ట్స్ అసైన్ చేస్తారండి. రేపు పొద్దున్న జాబ్లో మీకు సో ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అయినా అసైన్ చేయొచ్చు అనమాట. రేపు పొద్దున్న ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద సో మీరు జాయిన్ అయితే కంపెనీలో ఏంటంటే మీకు ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట. కంప్లీట్గా ఏంటి సో ప్రాజెక్ట్ బేస్డ్. సో అంటే ప్రాజెక్ట్లో మీరు ఎలా వర్క్ చేయాలి, ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎట్లా డీల్ చేయాలి, లైక్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అందులో ప్రాజెక్ట్ మీకు టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి మీకు. సో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, అలాగే సపోర్ట్ ప్రాజెక్ట్ ఉంటాయి, అలాగే రోల్అవుట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో అలాగే మనకి ఇంకా ఫర్దర్గా అప్గ్రేడ్ ప్రాజెక్ట్స్ అని, ఓకే, సో కన్వర్షన్స్ అని. సో ఇలా మనకి టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మర్జర్స్ అండ్ అక్విజిషన్స్ అని ఇలా మనకి ఎస్ఏపీలో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో మీకు ఎక్కడైనా వర్క్ అసైన్ చేయొచ్చు. సో కాబట్టి ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట. సో ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద నువ్వు జాబ్లోకి వెళ్తున్నావు అంటే ఇట్స్ కంప్లీట్లీ ప్రాజెక్ట్ బేస్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ప్రాజెక్ట్ బేస్ మీద మీరు నాలెడ్జ్ అనేది గెయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో కాబట్టి మనం ప్రాజెక్ట్ బేస్డ్ మీద మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో కొన్ని ఎగ్జాంపుల్స్గా రియల్ టైమ్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాము, రియల్ టైమ్ డాక్యుమెంట్స్ అవి కూడా చూపిస్తూ ఉంటాం. దాని మూలంగా మీకు ఒక క్లారిటీ అండ్ ఒక అండర్స్టాండింగ్ అనేది వస్తుంది, అందులో ఎటువంటి డౌటే లేదు. సో సింపుల్గా మాట్లాడితే మనకి మీరు రేపొద్దున్న సో ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అయినా మీకు రియల్ టైంలో జాబ్లో మీకు అసైన్ చేయొచ్చు. అది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో వేయచ్చు, సపోర్ట్లో వేయచ్చు, రోల్అవుట్లో వేయచ్చు, ఎక్కడైనా వేయచ్చు. కాబట్టి ఇది కంప్లీట్గా ప్రాజెక్ట్ బేస్డ్ అనమాట. ప్రాజెక్ట్ బేస్డ్ జాబ్ అంటే ఐటీ కన్సల్టెంట్ అంటే నువ్వు రేపొద్దున్న ఇది ఎండ్ యూజర్ కాదు. ఎండ్ యూజర్ అయితే మార్నింగ్ రండి, P2P స్టార్ట్ అవుతుంది. ఇది ఐటీ జాబ్స్, ఇవేంటిదండి ఐటీ జాబ్స్, ఐటీ. సో ఐటీ అంటే మిమ్మల్ని రేపొద్దున సెలెక్షన్ అయితే మిమ్మల్ని సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్, ఓకే, లేకపోతే ఇంజనీర్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈవెన్ మీకు ఎటువంటి కోడింగ్ ప్రోగ్రామ్ మీద అవగాహన లేకపోయినా సరే యూ షుడ్ బి కన్సిడర్ యాజ్ ఏ సో సాఫ్ట్వేర్ అనమాట. సో మిమ్మల్ని ఒక సాఫ్ట్వేర్ కన్సల్టెంట్స్ గానో, లేకపోతే ఇంజనీర్స్ గానో, లేకపోతే ఐటీ కన్సల్టెంట్స్ గానో, లేకపోతే ఒక అడ్వైజరీ గానో సో మిమ్మల్ని కన్సిడర్ అనేది చేస్తూ ఉంటారు బేసిక్గా. సో నెక్స్ట్ ఏంటంటే మనకి సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఎస్ఏపి ఎంఎం మోడల్ నేర్చుకోవాలి అంటే మీ దగ్గర కంప్లీట్గా బిజినెస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఒక కన్సల్టెంట్ అవ్వాలంటే మీకు కావాల్సిన స్కిల్ సెట్ ఇది. సో ఇదేంటిదంటే బిజినెస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో రియల్ టైంలో ఒక ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద నువ్వు ఎదగాలి అంటే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ సో బిజినెస్ ప్రాసెస్ నాలెడ్జ్. సో మనకి బిజినెస్ ప్రాసెస్ మీద అవగాహన అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. సో బిజినెస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో మనకి బిజినెస్ ప్రాసెస్ అంటే జనరల్గా సో మొత్తం మన దగ్గర ఎన్ని ప్లాన్స్ ఉన్నాయి, ఓకే, సో ప్లాన్స్ ఎన్ని ఉన్నాయి, పర్చేజ్ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నాయి, పర్చేజింగ్ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, అంటే పర్చేజింగ్ సంబంధించిన మొత్తం యాక్టివిటీస్ మీద నాలెడ్జ్. సో ఎవరెవరు పర్చేస్ చేసేది, ప్రొక్యూర్మెంట్ చేసేది ఎవరు,
ఓకే, ఎలా మనం పర్చేస్ చేస్తాము, ఓకే, సో ఎలా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటి, కంపెనీలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఎలా చేస్తాము, ఓకే, సో అట్లాగే ఏంటంటే మనకి సో గూడ్స్ని ఎలా ఇష్యూ చేస్తాం, గూడ్స్ని కస్టమర్కి ఎలా ఇష్యూ చేస్తారు, సో అండ్ ఆర్డర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మనం సో పర్చేజ్ ఆర్డర్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో ఏ కైండ్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ ఉన్నాయి, టైప్స్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ ఏంటి, ఓకే, అలాగే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్ మేనేజ్మెంట్, ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఏమున్నాయి మనకి ఎస్ఏపిలో, ఓకే, సో అలాగే మనకి కన్జప్షన్ ప్రాసెస్ అంటే మెటీరియల్ కన్జప్షన్ ఎట్లా జరుగుతుంది, ఓకే, మెటీరియల్ కన్జప్షన్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ కింద ఎలా వస్తుంది, ఓకే, సో ఫైనల్ ప్రోడక్ట్ కింద ఎలా అవుతుంది, సో అంటే పర్చేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, గూడ్స్ ఇష్యూ చేయడం, పిఓ క్రియేషన్ చేయడం, టైప్స్ ఆఫ్ మెటీరియల్ కన్జప్షన్, ఫైనల్ ప్రోడక్ట్ ఎలా అవుతుంది, ఓకే, అలాగే మనకి మెటీరియల్ ప్రాసెస్, మెటీరియల్ సంబంధించి మనకి రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఏంటి అంటే ఏంటి, అసలు మెటీరియల్ ఎలా మనం ప్లాన్ చేసుకుంటాం, సో ఎంత క్వాంటిటీ ప్లాన్ చేసుకుంటాం, ఎంత క్వాంటిటీ కావాలి, ఓకే, మెటీరియల్ మనకి ఎంత క్వాంటిటీ కావాలి, ఓకే, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవడం, ఓకే, ప్లాన్స్ పర్చేస్ చేసుకోవడం, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, గూడ్స్ ఇష్యూ చేసుకోవడం, పిఓ క్రియేట్ చేసుకోవడం, సో కన్జప్షన్ చేసుకోవడం, అలాగే మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ ఏం చేసుకోవడం, ఓకే, సో ఇలాంటివి అన్నీ కూడా మనకి ప్రాసెస్ అన్నమాట, బిజినెస్ ప్రాసెస్, దీన్నే మనం బిజినెస్ ప్రాసెస్ నాలెడ్జ్ అంటారు, ఓకేనా, సో ఇలాంటివి, సో మెటీరియల్ రిక్వైర్మెంట్, ఇన్వాయిస్లు మనకి టైప్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఎలా చేసుకోవాలి, సో ఇన్వాయిస్ ప్రాసెస్ ఏంటి, ఇన్వాయిస్ ప్రాసెస్ ఏంటి, గూడ్స్ రిసిట్ ఎలా చేసుకోవాలి, ఓకే, గూడ్స్ రిసిట్ ఎలా చేసుకోవాలి కస్టమర్ దగ్గర నుంచి, సో ఇంటర్నల్గా మనకి ఇంటర్నల్ ప్రాసెస్ ఏంటి ప్రొక్యూర్మెంట్ చేయడానికి, అంటే నువ్వు ప్రొక్యూర్ చేయాలంటే ఇంటర్నల్గా అప్రూవల్స్ ప్రాసెస్ ఏంటి, ఎవరెవరికి ఏం అప్రూవల్స్ ఉంటాయి, వర్క్ ఫ్లో అంటారు, ఓకే, ఇలాంటివన్నీ కూడా బిజినెస్ ప్రాసెస్లో పార్ట్ అనమాట, ఇవన్నిటిని బిజినెస్ అంటే ట్యాక్సెస్ ఏమేమి అప్లై అవుతూ ఉంటాయి, మనం కొనేటప్పుడు ఏ ట్యాక్సెస్ అప్లై అవుతూ ఉంటాయి, సబ్చార్జెస్ ఎంత తీసుకోవాలి, సో ఎంత క్యాల్కులేట్ చేస్తారు, ఓకే, ఫ్రైట్ ఎవరు బేర్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా బిజినెస్ ప్రాసెస్లో పార్ట్ అనమాట, అంటే రేపొద్దున ఎస్ఏపి ఎంఎం కన్సల్టెంట్ కింద వెళ్తే నీకు బిజినెస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి, ఓకే, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీకు కాన్ఫిగరేషన్స్ అంటే బ్యాక్ ఎండ్లో టెక్నికల్ స్కిల్ సెట్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఒకటి ప్రాజెక్ట్ బేస్డ్ ఎక్కడైనా మిమ్మల్ని అసైన్ చేయొచ్చు, రెండోది ఏంటంటే మీరు ఏ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అయినా మీరు డీల్ చేయాల్సి వస్తుంది, రెండోది ఏంటంటే కంప్లీట్గా బిజినెస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఓకే, సో నాలెడ్జ్తో పాటు ఎక్స్పీరియన్స్ అని ఇక్కడ అర్థం, ప్రస్తుతానికి అయితే నేర్చుకుంటున్నారు కాబట్టి నాలెడ్జ్ బట్ రియల్ టైంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఎక్స్పీరియన్స్ అని అర్థం, సో ఇప్పుడు నేనేం చెప్పానండి, కస్టమైజింగ్ అంటే కాన్ఫిగరేషన్ మీద కంప్లీట్గా డెప్త్ నాలెడ్జ్ ఉండాలి, సో కస్టమైజింగ్, సో కాన్ఫిగరేషన్ మీద మీకు సో కంప్లీట్గా కాన్ఫిగరేషన్ ఏరియాస్ మీద కంప్లీట్గా డెప్త్ నాలెడ్జ్ ఉండాలి, ఇన్ డెప్త్ నాలెడ్జ్, ఓకే, సో కాన్ఫిగరేషన్ ఏరియాస్ మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం బిజినెస్ ప్రాసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఓకే, సో అలాగే సో మీకు ఏంటంటే రేపొద్దున్న సపోర్ట్ ప్రాజెక్ట్లో అంటే ప్రాజెక్ట్ రిలేటెడ్ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఇందులో కవర్ అవుతుంది, ఈ ప్రాజెక్ట్ నాలెడ్జ్ కూడా ఉండాలి, అది ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతుంది, అలాగే ఇంటిగ్రేషన్ మీద నాలెడ్జ్ ఉండాలి, అంటే ఈ నాలెడ్జ్ ఇంటిగ్రేషన్ ఆస్పెక్ట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, అంటే కన్సల్టెంట్ అవ్వడానికి కావాల్సిన ప్రైమరీ స్కిల్ సెట్, రేపొద్దున ఇంకొంచెం డెప్త్గా చెప్తాను, ఓకే, ఈరోజు ఒక ఐడియా మాత్రమే, సో ఇంటిగ్రేషన్ అంటే రేపొద్దున ఎస్ఏపి ఎంఎం మోడల్ మనం చూసినట్లయితే ఎఫ్ఐ మోడల్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది, ఎస్ఏపి ఇంటిగ్రేషన్ అంటే లింక్ అనమాట, ప్రతిదీ కూడా ఎఫ్ఐతో లింక్ అయి ఉంటుంది, ఎస్డితో లింక్ అయి ఉంటుంది, టీపీతో లింక్ అయి ఉంటుంది, ఓకే, వేర్ హౌస్ మేనేజ్మెంట్తో లింక్ అయి ఉంటుంది, ఈడబ్ల్యూ అంటారు, ఈడబ్ల్యూఎం ఎక్స్టెండెడ్ వేర్ హౌస్ మేనేజ్మెంట్, సో ఇలా లింకేజ్ చాలా ఉన్నాయి, ప్లాంట్ మెయింటెనెన్స్తో లింక్ అయి ఉంటుంది, సో
అన్ని ఏరియాస్ లింక్ అంటే ఇంటిగ్రేషన్ అంటాం. ఎస్ఏపి మాడ్యూల్ అనేకమైన మాడ్యూల్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో ఈ ఇంటిగ్రేషన్ ఎస్ఏపి వాళ్ళ సిఓ మాడ్యూల్తో లింక్ అయి ఉంటుంది. ఓకే, ప్రతి చోట క్రియేట్ చేయాలంటే సిఓ మాడ్యూల్ లింక్ చేసుకుంటాం. సో ఇలా మనకి యాక్చువల్ కాస్టింగ్ అని ఇలా సిఓ అన్నిటితో చాలా వరకు అన్ని మాడ్యూల్తో లింక్ అయి ఉంటుంది, ఇంటిగ్రేషన్ అయి ఉంటుంది ఎస్ఏపి ఎంఎం అంటే. సో కాబట్టి ఇంటిగ్రేషన్స్ కూడా మనం నేర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, ఇవన్నీ టాపిక్స్ పైన ముందు చెప్తారా సార్ ముందు క్లాసెస్? అవునండి. ఏమైతే ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నామో మీకు నేను ఆల్రెడీ ఇది పంపించాను, సిలబస్ కాపీ పంపించాను. ఆ సిలబస్ కాపీలో ఏమైతే ఉన్నాయో అవి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి లింకేజెస్ అన్నమాట. అంటే ఒక ప్రాసెస్ నేర్చుకోవటానికి కావాల్సిన ఏరియాస్ అన్నమాట. ఓకే, ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు పొద్దున్న జాబ్లో మీకు తగిలే ఏరియాస్ అంటే కాన్ఫిగరేషన్ చేయటము. ఓకే, ప్రాజెక్ట్ని ఆ ప్రాజెక్ట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్, ఏ ప్రాజెక్ట్ ఇస్తారో తెలియదు. ఆ ప్రాజెక్ట్లో ఉండే రోల్స్ వల్ల రేపు పొద్దున్న క్లాసులో చెప్తాం, రేపు నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాం. ఓకే, సో అండ్ ఒక థర్స్డే కానీ వెన్స్డే కానీ సర్వర్ మీద స్టార్ట్ అయిపోద్ది, వర్క్ సర్వర్ మీద స్టార్ట్ అయిపోద్ది. కాబట్టి మీరు వెంటనే సర్వర్ యాక్సెస్ తీసుకోవాలి. సర్వర్ లేకుండా మనం థియరిటికల్గా నేర్చుకుంటే ఉపయోగం ఉండదు. థియరిటికల్ క్లాసెస్ కాదు, ఎస్ఏపి ఎంఎంఓ అయినా ఎఫ్ఐసిఓ అయినా ప్రాక్టికల్గా సిస్టమ్ మీద చేయాలి. ప్రాక్టికల్గా సిస్టమ్ మీద ఎవరైతే చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. అంతేగాని థియరిటికల్గా నేర్చుకుంటే ఎటువంటి యూసేజ్ ఉండదు. అర్థమైందా? కాబట్టి మీరు కోర్సు నేర్చుకునేటప్పుడు ప్రాక్టికల్గా కాబట్టి ఈ 2 నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వెంటనే మీరు దీనికి సంబంధించి సర్వర్ యాక్సెస్ తీసుకోండి. సో సర్వర్ యాక్సెస్ తీసుకొని వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సో రెస్పెక్టివ్ సో సర్వర్ యాక్సెస్ తీసుకొని సర్వర్ తీసుకున్న తర్వాత ఈ 2 నెంబర్స్ ఏమైతే ఉన్నాయో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, సో రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నిటికంటే. సో ఎందుకంటే వితౌట్ ఇంటరాక్షన్ మీరు ఉండాలి అంటే గ్రూప్లో డెఫినెట్లీ రిజిస్ట్రేషన్ ఇస్ మస్ట్. సో కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అండ్ దానికి సంబంధించిన సిలబస్ కాపీ ఆల్రెడీ చార్ట్లో పెట్టాం మేము. ఓకే, సో ఒకసారి ఇందులోకి వెళ్తే మీకు సిలబస్ కాపీ కూడా ఇందులోనే దొరుకుతుంది. మీకు ఇక్కడ ఎదురుకి వెళ్తే కొన్ని 2-3 క్లాసెస్ ఇక్కడే ఉంచాం. ఓకే, మళ్ళీ ఒకసారి షేర్ చేయమంటే షేర్ చేస్తాం. ఓకే, కాబట్టి మీరు ఈ సెషన్స్ని ప్రాపర్గా యూటిలైజేషన్ చేసుకోండి. సో వీక్లీ మనకి 5 క్లాసెస్ ఉంటాయండి. వీక్లీ 5 క్లాసెస్ ఉంటాయి. 5 క్లాసెస్ ఉంటాయి. 2 క్లాసెస్ మీ ప్రాక్టీస్ కోసం. సాటర్డే సండే మనకి క్లాసులు ఉండవు. ఓకే, సాటర్డే సండే అనేది మనకి క్లాసెస్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. వీక్లీ 5 క్లాసెస్ ఉంటాయి. సాటర్డే సండే అనేది క్లాసెస్ ఉండవు. ఓకే, సో అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సో మనకి ఎప్పుడు ఇచ్చిన అసైన్మెంట్ని అప్పుడు మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఈ అంటే ఓకే ఈ బేసిక్గా ఎవరు అడగరు. ఓకే, ఈ బేసిక్ స్టఫ్ నీకు తెలుసుకోవడానికి కావాలి కాబట్టి ఇవి మీకు జనరల్గా చెప్తున్నాం, బట్ ఇవన్నీ కూడా ఎవరు అడగరు. ఓకే, సో కానీ మీరు ఏంటంటే నేర్చుకోవాలి అంటే మాత్రం డెఫినెట్గా మీరు చేయాల్సిందే, హార్డ్ వర్క్ చేయాల్సిందే. అటువంటి డౌటే లేదు దీంట్లో. ఓకే, దీంట్లో ఎటువంటి డౌటే లేదు. హార్డ్ వర్క్ చేస్తేనే మీరు అచీవ్ చేయగలుగుతారు. సో కొంతమందికి అపోహ ఉంది ఎస్ఏపి ఎంఎం మాడ్యూల్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అని. నేర్చుకోవడానికి ఇది అంత ఈజీ కాదు, కానీ కంపేరింగ్ టు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ జాబులో పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీ. జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఈజీ అనమాట. ఓకే, కానీ వర్క్ నేర్చుకునేటప్పుడు చాలా ఎర్రర్స్ వస్తాయి, దీంట్లో చాలా ఎర్రర్స్ వస్తాయి నేర్చుకునేటప్పుడు. సో అందుకే ఏంటంటే ఎస్ఏపి ఎంఎం నేర్చుకోవడం కొంచెం ప్రాబ్లం ఉంది, కానీ మీరు దాన్ని ఉపయోగించుకోవచ్చు. అర్థం కాకపోతే ఇంకో అవకాశం కూడా ఇచ్చాం. ఓకే, సో అర్థం కాకపోతే ఇంకో కొత్త బ్యాచ్లో మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టినంత వరకు కూడా మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా మీద నెగిటివిటీ చల్లకుండా ఉన్నంతకాలం మేము హెల్ప్ చేస్తూనే ఉంటాం. సో కాబట్టి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో చార్ట్లో నేను ఆల్రెడీ ఓకే సో ఎస్ఏపి ఎంఎం పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ పెట్టాను. అట్ ది సేమ్ టైం ఇప్పుడు జరుగుతున్న క్లాస్ సంబంధించిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డాక్యుమెంట్ కూడా పెట్టుకున్నాం. సో కాబట్టి మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి అండ్ రివైజ్ చేసుకొని యూ కెన్ జాయిన్. ఓకేనా? సో ఇది టుడే సెషన్. విల్ కంటిన్యూ టుమారో. సార్ చెప్పండి
సార్ ఇన్ కేస్ ఇప్పుడు క్లాస్ మిస్ అయింది అనుకోండి, రికార్డ్ వీడియోస్ రికార్డ్ వీడియో వస్తుంది. ఓకే సార్. ఇంకా సర్వర్లో గట్టా ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తాం కదా సార్ ఇంట్లో, సో ఇన్ కేస్ ఆ టైంలో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, సో అది నెక్స్ట్ క్లాస్లోనే షార్ట్ అవుట్ అవుతుందా, లేదంటే ఏదైనా పర్సనల్ వాట్సాప్ అంటే వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పంపించి షార్ట్ అవుట్ అవుతారు? ఇక్కడ అన్ని ఇక్కడే మొత్తం చార్ట్ లోనే పెట్టాలి. ఏ ఇష్యూ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా చార్ట్ డిస్కషన్స్ ఉంటాయి. ఓకే ఓకే ఓకే. తో సార్ ఓకే, ఇంకో లాస్ట్ వన్ సార్. క్లాస్ డ్యూరేషన్ అంటూ అంటే ఎంత సార్? 40 minutes అయింది. 45 minutes. సో డౌట్ సెషన్ అంటూ సపరేట్ గా ఏమైనా ఉంటుందా? మీరు క్లాస్ లో నేను చెప్తున్నప్పుడు డౌట్ అడగచ్చు. ఓకే సార్. ఓకే. క్లాస్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే క్లాస్ లో డౌట్స్ అడగచ్చు. ఓకే ఓకే సార్. హలో క్లాస్ అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాను ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని. సో దట్ టైమ్ యూ కెన్ షేర్ యువర్ స్క్రీన్ అండ్ షో మీ ద ఇష్యూ. ఏదండి? హలో సార్. హలో చెప్పండి. సార్ నేను ఆల్రెడీ ఎండ్ యూజర్ కోర్స్లో ఉన్నాను, తర్వాత ఎఫ్ఐసిఓలో కూడా ఉన్నాను. అయితే ఇప్పుడు ఎంఎంలోను ఇది కూడా కంటిన్యూ చేయమంటారా, లేదంటే అవసరం లేదంటారా? ఎన్ని ఒకటి నేర్చుకోండి. ఎండ్ యూజర్ లో ఉన్నారా? ఎండ్ యూజర్లో ఉన్నాను, పైగా ఎఫ్ఐసిఓ కన్సల్టెంట్లు కూడా ఉన్నారు. ఒకటి నేర్చుకోండి. అన్ని నేర్చుకుంటే అలాగా అన్నిట్లో అలౌ చేయరు. ఏదైనా ఒక దాంట్లోనే అలౌ చేస్తారు. ఓకే. యాక్చువల్లీ నేనేం ఫీల్ అవుతున్నానంటే, ఇప్పుడు ఏదైతే టాపిక్ చెప్తున్నారో నా లాస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ అయితే చాలా క్లోజ్గా రిలేటెడ్గా ఉందన్నమాట. ఓకే. ఎంఎం అనేది. ఓకే. ఎఫ్ఐసిఓలో ఏ బ్యాచ్ లో ఉన్నారు మీరు? ఏంటి సార్? ఎఫ్ఐసిఓ ఏ బ్యాచ్ లో ఉన్నారు మీరు? 64th బ్యాచ్ సార్. రీసెంట్ రన్నింగ్లో ఉంది కదా, వన్ మార్నింగ్. దాంట్లో పేమెంట్ చేశారు ఆల్రెడీ? చేస్తాను సార్. దాంట్లో పేమెంట్ చేస్తే ఇంకా అదే కంటిన్యూ. దీనికి సెపరేట్ చార్జెస్ అండి. దానికి దీనికి సంబంధం లేదు. ఓకే. యూ వాంట్ టు కంటిన్యూ, యూ నీడ్ టు పే అగైన్. సో దాంట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్ ఉండదు. ఎండ్ యూజర్ లో కూడా ఉన్నట్టున్నారా మీరు? ఉన్నాను సార్. అన్ని ఎందుకు, ఏదో ఒకటి నేర్చుకోండి. ఎఫ్ఐసిఓ నేర్చుకోండి, లేకపోతే ఎండ్ యూజర్ అన్న నేర్చుకోండి, లేకపోతే రెండు నేర్చుకోండి, నష్టం ఏం లేదు. బట్ మళ్ళీ ఎంఎం అంటే అన్ని నేర్చుకునే స్టఫ్ ఉండదు మీ దగ్గర. యాక్చువల్ నేను ఏమనుకుంటానంటే, ఇప్పుడు ఆ ఎండ్ యూజర్ను తర్వాత ఎంఎం కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఒకసారి బాబ్జీ సార్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఆయన మీకు గైడ్ చేస్తారు. ఓకే సార్. ఓకే సార్.